నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. మ్యాటర్లోకి వచ్చేస్తే, ఇంకా పాత వాసన పోలేదా లేక తనకెందుకు వచ్చిన గొడవ అనుకుంటున్నారా? కూటమిలో ఉండి కూడా ఎమ్మెల్యే ఏమీ పట్టనట్టుగా ఉంటే ఎలా? తన నియోజకవర్గంలో అంత రచ్చ జరుగుతుంటే ఏం చేస్తున్నారు? వైసీపీ నుంచి వస్తున్న ఫేక్ ప్రచారాలను తిప్పి కొట్టకపోతే ఎలా అని ఆ ఎమ్మెల్యే తీరుపైన కూటమి నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పోటీ చేసి గెలిచిన ఏకైక అసెంబ్లీ సీటు తిరుపతి. ఆరాణి శ్రీనివాసులు ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఉమ్మడి జిల్లాలోని పోటీ చేసింది ఒకే ఒక సీట్ అయినా గెలుపు సౌండ్ మాత్రం రాయలసీమ మొత్తంలో ప్రతిధ్వనించింది. చివరి నిమిషంలో సీటు దక్కిన 60,000కు పైగా భారీ మెజార్టీతో ఆరాణి విజయం సొంతం చేసుకోవడం గురించి అప్పట్లో బాగా మాట్లాడుకున్నారు. ఎన్నికలకు ముందు వరకు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్కు సీటు ఇవ్వడానికి తిరుపతి టీడీపీ జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా సరే పవన్ కళ్యాణ్ ఆయన వైపే నిలిచారు. దీంతో పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని కాదనలేక అంతా కలిసి పనిచేయడంతో ఆరానికి భారీ మెజార్టీ సాధ్యమైంది. అయితే గెలిచే వరకు ఒక లెక్క, గెలిచిన తర్వాత మరో లెక్క అన్నట్టుగా ఆరాని వ్యవహార శైలి మారిపోయింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఆగడాలు పెరిగిపోవడంతో ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. దీంతో అధినేత స్వయంగా జోక్యం చేసుకుని ఎమ్మెల్యేకి క్లాస్ పీకినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. అది నిజమేనా అన్నట్టుగా కొన్నాళ్లుగా ఆరోపణల పరంపర తగ్గిపోయింది. ఆరాణి కూడా తిరుపతి నగర అభివృద్ధి మీదే దృష్టి పెట్టారన్న మాటలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అంతవరకు బాగానే ఉందనుకున్నా ఈ మధ్యకాలంలో మాత్రం ఆయన వ్యవహారం గురించి కూటమి నేతల్లో కొత్త చర్చ దారితీసింది. ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిపైన దృష్టి పెట్టడం వరకు మంచిదే అయినా రాజకీయంగా ఏమాత్రం శ్రద్ధ తీసుకోవటం లేదని, అది వైసీపీకి అలుసుగా మారుతుందని మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్యేకి ఇప్పటికీ సొంత పార్టీలో కొందరితో పాటు టీడీపీ నాయకులతో కూడా గ్యాప్ ఉన్నట్టుగా బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అయినా సరే ఆ గ్యాప్ తగ్గించేందుకు ఆరాణి వైపు నుంచి చొరవ చూపటం లేదని కూటమి నాయకులు అసహనంగా ఉన్నారట. పైగా నియోజకవర్గంలో మారుతున్న తాజా రాజకీయ పరిస్థితుల్లో ఆయన మౌనం వహించటపైన కూటమి కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. తిరుపతిలో వైసీపీ లీడర్స్ చెలరేగిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి నిత్యం ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. అయినా సరే ఆరాణి శ్రీనివాసులు నోరు మెదపకపోవటం స్థానిక కూటమి నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ముఖ్యంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ టార్గెట్గా బొమ్మన కరుణాకర్ రెడ్డి చేస్తున్న విమర్శలకు ఆశించిన స్థాయిలో కాదు కదా, అసలు ఎదుర్కొనే కనీస ప్రయత్నం కూడా ఎమ్మెల్యే వైపు నుంచి జరగటం లేదని కూటమి నేతలు మండిపడుతున్నారు. బొమ్మన కరుణాకర్ రెడ్డి గోశాల సహా తిరుమల టార్గెట్గా పలు వివాదాలను తెరపైకి తెస్తూ రోజు ప్రెస్ మీట్లతో రచ్చ చేస్తున్నారు. తాజాగా తిరుమలలో అలిపిరి పాదాల చెంత శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారంటూ బొమ్మన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. టీటీడీ పైన బొమ్మన ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. అలిపిరి పాదాల చెంత ఉన్నది శ్రీ మహావిష్ణువు విగ్రహం కాదు, శనీశ్వరుడి విగ్రహం అని స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో టీటీడీని అప్రతిష్టపాలు చేసేలా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాడనే కారణంతో బొమ్మన పైన టీటీడీ చర్యలకు దిగింది. బొమ్మన కరుణాకర్ రెడ్డి పైన అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు సైతం ఫైల్ అయింది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లక్ష్యంగా బొమ్మన దుష్ప్రచారం చేస్తున్న స్థానిక ఎమ్మెల్యేగా ఉంటూ ఆరాణి శ్రీనివాస్ ఎందుకు కౌంటర్ చేయలేకపోతున్నారని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యర్థులు ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా అంటూ శ్రీనివాసును నిలదీస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు లేదా అని ప్రశ్నిస్తున్నారు జన సైనికులు, స్థానిక టీడీపీ నేతలు కొందరు. రికార్డు మెజార్టీతో గెలిచినప్పుడు వినిపించిన సౌండ్ ఇప్పుడు ఏమైందని కడిగి పారేస్తున్నారు. ఆరాణి శ్రీనివాసులు అసలు తాను తిరుపతి ఎమ్మెల్యేనన్న సంగతి మర్చిపోయారా లేక వైసీపీలో ఉన్నప్పటి పాత పరిచయాలు గుర్తుకొచ్చి నోరు పెగలటం లేదా అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు జన సైనికులు. ఎమ్మెల్యే నుంచి నో యాక్షన్ అంటూ పార్టీ పెద్దలకు సైతం కంప్లైంట్ చేశారట. అయితే బొమ్మన కరుణాకర్ రెడ్డి పని పాట లేకుండా రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి
తిరుమల కొండ లక్ష్యంగా ఏదో ఒక అసత్య ప్రచారం చేస్తూ ఉంటారని, ఆయన చేసే టైంపాస్ పాలిటిక్స్కు ప్రతిరోజు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో ఆరాని ఉన్నట్టుగా వెనకేసుకొస్తున్నారు ఆయన సన్నిహితులు. కానీ ప్రతిదానికి రియాక్ట్ అవ్వకుండా తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి, పార్టీ పెద్దలకు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు కూడా చోద్యం చూస్తే ఎలా అని ఎమ్మెల్యే తీరును తప్పుపడుతున్నారు స్థానిక నేతలు. సున్నితమైన మత వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోకుంటే ఎమ్మెల్యే ఉండి ఏం లాభం అని తిరుపతి కూటమి నేతలు క్వశ్చన్ చేస్తున్నారు. ఆరాని విషయంలో హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.